విన్నంత మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని, మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు. ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ. మహాగణపతి పురాణం 3వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. వ్యాస భగవానుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. వేదములను చతుర్వేదములుగా విభజించినటువంటి వాడు. అంతేకాకుండా వేదాలను చిన్న కథల రూపంలో అష్టాదశ పురాణాలుగా మార్చి లోకానికి అందించినటువంటి మహాజ్ఞాని. వేదవ్యాసుడు తన తపశ్శక్తితో, తన మహిమతో ముల్లోక సంచారము కూడా చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా దర్శించగలిగినటువంటి గొప్పవాడు వ్యాస భగవానుడంటే. అట్లాంటి వ్యాస భగవానుడు 18 ఉపపురాణాలను కూడా రచించాలి అని చెప్పి సంకల్పము చేసుకున్నాడు. ఆ తరువాత వెంటనే ముందుగా గణేష పురాణాన్ని రచించాలి అని చెప్పి అనుకొని గణేష పురాణాన్ని రచిస్తూ ఉన్నాడు. తాళపత్రాలపైన తన గంటంతో లిఖిస్తూ ఉన్నాడు వ్యాస భగవానుడు. ఎలా ఉన్నాడు విఘ్నేశ్వరుడు, ఎలా ఉంటాడు అని చెప్పి తన ఆకారాన్ని అంతా కూడా ముందుగా రాస్తూ లిఖిస్తూ ఉన్నాడండి. అలా వ్రాసేటువంటి సందర్భములో మహాగణపతి మీద వ్యాస భగవానునికి ఒక సందేహం వచ్చింది, ఒక అనుమానం వచ్చింది. వెంటనే అలా చకచకా రాస్తూ ఉన్నటువంటి గంటం ఆగిపోయింది. వెంటనే ఆ గణేష పురాణాన్ని వ్రాయడాన్ని వ్యాస భగవానుడు ఆపేశాడు. ఏమిటా సందేహం అంటే, మహాగణపతి పురాణాన్ని వ్రాస్తూ వచ్చినటువంటి ఆ సందేహం ఏమిటి అంటే, శివపురాణాన్ని వ్యాస భగవానుడే రచించాడండి. ఆ శివపురాణంలో ఏం చెప్పాడు వ్యాస భగవానుడు? పరమేశ్వరుడేమో విరాగి అయి తపస్సు చేస్తూ ఉన్నాడు. పార్వతీ అమ్మవారు మాత్రం ఎలాగైనా సరే పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలి అని చెప్పేసని ఎన్నో వ్రతాలు, నోములు అన్నీ కూడా చేసింది. ఏమీ ఫలితం లేకుండా పోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు పార్వతీ అమ్మవారితో చెప్పాడు, అమ్మా పార్వతి, నీవు పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవాలి అంటే నీ ఒక వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పాడు. ఏమిటి? ముక్కంటి మనస్సును మరలించేటువంటి వ్రతం ఉన్నదా? ముక్కంటి మనసు మార్చేటువంటి వ్రతం ఉన్నదా? ఏమిటి స్వామి ఆ వ్రతం అని అడిగింది. అమ్మా, దానినే సంకష్ట చతుర్థి వ్రతం అంటారు. దానినే సంకష్ట గణపతి వ్రతం అని కూడా అంటారు. ఆ వ్రతాన్ని చేసేటువంటి విధానాన్నంతా కూడా నీకు తెలియజేస్తానని చెప్పి ఆ వ్రత విధానాన్ని తెలియజేసి, అలాగే మహిమ కలిగినటువంటి గణపతి ఏకాక్షరి మంత్రాన్ని, మహామహిమ కలిగినటువంటి మహాగణపతి ఏకాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రమే ఓం గం గణపతియే నమః. ఈ ఏకాక్షరి మంత్రాన్ని పార్వతీ అమ్మవారికి ఉపదేశించాడు. చక్కగా పార్వతీ అమ్మవారు తపస్సు చేస్తోంది ఆ ఏకాక్షరి మంత్రాన్ని జపిస్తూ. ఆ 1 సంవత్సర కాలం పాటు తపస్సు చేసిందండి. ఆ తపోజ్వాలలతో ఎక్కడ అన్ని లోకాలు కూడా బూడిదైపోతాయో, భస్మమైపోతాయో అని చెప్పి దేవతలంతా కూడా భయపడి బీతిల్లిపోతూ ఉన్నారు. అట్లాంటి సందర్భములో ఆ పార్వతీ అమ్మవారి ఎదుట ఆ మహాగణపతి కోటి సూర్యకాంతితో ప్రత్యక్షమయ్యాడండి. మహాగణపతి ఆ అందమైనటువంటి, ఆ సుందరమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని పార్వతీ అమ్మవారు చూడగానే ఆనందభరితురాలైపోయిందండి. అమ్మా, నీకేం కావాలో కోరుకో తల్లి పార్వతి అని చెప్పగానే ఆ మహాగణపతి ఎందుకోసం తపస్సు చేసింది? పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసింది. ఆ విషయాన్ని గాలి కొదిలేసిందండి. ఆ దివ్యమంగళ ఆ స్వరూపాన్ని చూడగానే, ఆ విఘ్నేశ్వర స్వామిని చూడగానే, స్వామి నాకు ఇంకా ఏ కోరిక లేదు, నన్ను నీలో ఐక్యం చేసుకో, నాకు మోక్షాన్ని ఇవ్వు అని చెప్పి అడిగేసిందండి వెంటనే. అప్పుడు మహాగణపతి అన్నాడు, అమ్మా, నీవు శక్తి స్వరూపినివని చెప్పి మరిచిపోయి భ్రమలో మాట్లాడుతున్నావు. నీవు చెప్పకున్నా కూడా నీ కోరికేమిటో నాకు తెలియదా తల్లి? నీ కోరికేమిటో నాకు తెలుసు. ఆ పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలి అనేటువంటి ఉద్దేశ్యముతో నీవు ఈ తపస్సు చేశావు.
తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వరాన్నిచ్చి అంతర్ధానమైపోయాడండి విఘ్నేశ్వరుడు. ఆ తరువాత మహాగణపతి కుమారస్వామి కూడా పుత్రులు కలిగారు. అయితే ఇదంతా కూడా తన శివపురాణంలో వ్యాస భగవానుడు రచించాడు. అయితే ఇప్పుడు వ్యాసునికి వచ్చిన సందేహం ఏమిటి ఇక్కడ అంటే, పెళ్ళికి ముందే విఘ్నేశ్వరునికి పూజ చేసినట్లు తెలియజేశాడు శివపురాణంలో. పార్వతీ అమ్మవారు పెళ్లికి ముందే పూజ చేసినట్లుగా తెలియజేశాడు శివపురాణంలో. మరలా పెళ్ళైన తరువాత మహాగణపతి పుట్టాడు అని చెప్పి తెలియజేశాడు. ఏమిటిది? పెళ్లికి ముందే పుత్రునికి ఎలా పూజ చేయగలిగింది? ఇది అసంబద్ధం కదా, ఇది వీలు కాదే, ఇది ఎలా సాధ్యం? ఇది మళ్ళీ పెళ్లి తర్వాత మహాగణపతి ఎలా పుట్టాడు? ఆ గణపతి వేరు, ఈ గణపతి వేరునా? అసలు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు ముందా, విఘ్నేశ్వరుడు ముందా అనేటువంటి ఈ సందేహం వచ్చింది. ఈ సందేహంతో నేను ఎలా గణేష పురాణాన్ని రచించను? అయినా బ్రహ్మదేవుడు కదా పార్వతీ అమ్మవారికి మహాగణపతి మంత్రాన్ని, ఆ సంకష్ట చతుర్థి వ్రతాన్ని తెలియజేశాడు. ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగితే తెలిసిపోతుంది కదా అని చెప్పి సత్యలోకానికి ప్రయాణమై వెళుతూ ఉన్నాడండి వ్యాస భగవానుడు. ఎప్పుడైతే అలా సత్యలోకానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడో, మార్గమధ్యంలో నారద మహర్షి వచ్చాడండి ఈ వ్యాస భగవానుని దగ్గరికి. ఏమిటి విషయం అని చెప్పి ప్రశ్నించాడు. జరిగినటువంటి వృత్తాంతమంతా చెప్పాడు. నేను కూడా నీతో వస్తాను, చెట్టు ముందా విత్తు ముందా అని చెప్పి నాకు మాత్రం తెలుసుకోవాలని ఉండదా అని చెప్పి నారద మునీంద్రుడు కూడా వ్యాస భగవానుల వారితో కలిసి బయలుదేరి వస్తూ ఉన్నాడు. సత్యలోకానికి చేరుకున్నారు. సత్యలోకానికి వీళ్ళు వచ్చేసరికి అక్కడ బ్రహ్మలోకములో ఒక బ్రహ్మ సభ జరుగుతోందండి చక్కగా. ఆ బ్రహ్మసభలో ఎంతోమంది మహర్షులు ఉన్నారు, దేవాన దేవతలంతా ఉన్నారు, లక్ష్మీనారాయణులు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. అందరూ కూడా ఆ సభలో ఉన్నారు. వ్యాసుల వారు అందరినీ చూస్తూ ఒక్కొక్కరికి నమస్కరిస్తూ వస్తున్నాడు. ఒక చోట వ్యాసుల వారి చూపు ఆగిపోయిందండి, అలాగే ఆగిపోయాడు ఒక చోట. ఏమిటయ్యా అక్కడ జరిగిన విశేషం అంటే, వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలినట్లుగా ఆ మహాగణపతి కూడా ఆ సభలో ఉన్నాడు. పోనీ అత్యుత్తమ స్థానంలో ఉన్నాడా అంటే లేదు, మామూలు దేవతలు ఉండేటువంటి ఆసనంలో ఉన్నాడు మహాగణపతి. ఏమిటిది? సాక్షాత్తు పార్వతీదేవికి వరాలను అందించినటువంటి ఈ మహాగణపతి ఒక మామూలు స్థానంలో ఉన్నాడు. ఏమిటి ఆశ్చర్యం? ఇతనికి అత్యున్నతమైనటువంటి స్థానము లేదా అని చెప్పి చూస్తూ అందరికీ నమస్కరిస్తూ మహాగణపతికి కూడా నమస్కరించాడండి. మహాగణపతి ఆశీర్వదించినట్లుగా చెయ్యి కొంచెం అలా కదిలింది అంతే. వ్యాసుని మనస్సులో ఉండేటువంటి చింతలన్నీ తీరిపోయాయి. మనస్సంతా కూడా ప్రశాంతంగా అయిపోయింది. వ్యాస భగవానుడు ఒక తన్మయత్వానికి లోనైపోయాడండి. వ్యాసుల వారు అలాగే ఉండిపోయాడు ఒక తన్మయత్వంలో. సభ అయిపోయింది, దేవాను దేవతలంతా కూడా వెళ్ళిపోయారు. ఆ తరువాత కొంత సమయానికి బ్రహ్మదేవుడు నాయనా వ్యాస వ్యాస అని చెప్పి పిలిచాడండి. అప్పుడు తేరుకున్నాడు వ్యాసుడు. నాయనా ఏమిటి ఇలా చిరాకుగా ఉన్నావేమిటి? ఏమైంది? సభ అంతా వెళ్ళిపోయింది, దేవతలంతా కూడా వెళ్ళిపోయారు. నీవు ఇలాగే తన్మయత్వంలో ఎంతకాలం ఉన్నావో తెలుసా? ఒక జాము కాలం నీవు ఇలాగే ఉండిపోయావు. బ్రహ్మలోకములో ఒక జాము కాలము అంటే భూలోకములో కొన్ని వందల సంవత్సరాలండి. ఒక జాము కాలం నీవు ఇలా ఉండిపోయావు అంటే భూలోక కాలమానం ప్రకారం నీవు ఎంతకాలం ఉన్నావో ఇంకా నీవే అర్థం చేసుకో. ఏమిటి నాయనా అని చెప్పి అన్నాడు. స్వామి ఇలా ఉండిపోయినందుకు నన్ను క్షమించండి, నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది అన్నాడు. ఏమిటి నాయనా? వేదాంగాలను అష్టాదశ పురాణాలను రచించినటువంటి నీకు సందేహమా? ఏమిటి చెప్పు అన్నాడు. అవును స్వామి, గణేష పురాణాన్ని రచించేటప్పుడు నాకు ఒక సందేహము కలిగింది. ఆ సందేహాన్ని మీరు నివృత్తి చేస్తారని చెప్పి మీ దగ్గరకు వచ్చాను తండ్రి అన్నాడు. ఏమిటి ఆ సందేహం అన్నాడు. మీరు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ముందే పార్వతీ అమ్మవారికి మహాగణపతి గురించి చెప్పి, గణపతి వ్రతం, సంకష్ట గణపతి వ్రతం గురించి చెప్పి, గణపతి మంత్రాన్ని కూడా పార్వతీ అమ్మవారికి ఉపదేశించినట్లుగా నేను శివపురాణంలో రచించాను. అయితే పార్వతీ అమ్మవారి వివాహమైనటువంటి తర్వాత మహాగణపతి అమ్మవారికి పుత్రుడిగా జన్మించాడు. పోనీ ఇద్దరు గణపతులు వేరు అనుకుందామనుకుంటే నేను చదివినటువంటి వేదాలలో ఎక్కడా ఆ విధంగా లేదు. ఏమిటిది? ఇది ఆది దంపతుల ముందా, వినాయక స్వామి ముందా? ఏమిటి నాకు అర్థం కావడం లేదు. ఈ సందేహంతోనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అన్నాడు. బ్రహ్మదేవుడు నాయన, ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఎవరున్నారో
సృష్టి మొత్తము నాశనమైనా కూడా ఎవరైతే నాశనం కారో సంకల్ప మాత్రం చేతనే మా త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి వాడెవడో ఆది అనాది అయి నిర్వికార నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మం తానైనటువంటి వాడెవడో అట్లాంటి మహాగణపతిని గురించి పూర్తిగా తెలియజెప్పడం మా త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా సాధ్యం కాదు నాయన అని చెప్పాడు. అయ్యో బ్రహ్మదేవ, మరెలాగా? నేను సంకల్పించినటువంటి, నేను రచించాలి అని చెప్పి సంకల్పించినటువంటి ఈ మహాగణపతి పురాణం ఇంకింతటితో ఆగిపోవలసిందేనా? వేరే మార్గం లేదా ఇంకా అని చెప్పి బాధపడ్డాడు. నాయన నీవు బాధపడకు, నీ కోరిక తీరుతుంది, నీవు మహాగణపతి పురాణాన్ని రచిస్తావు. అసలు మహాగణపతి పురాణాన్ని నీవు రచించాలి అని చెప్పి నీలో కోరికను కలిగించినటువంటి వాడు ఆ మహాగణపతియే. నీకు తెలుసో లేదో, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నీవు ఆ మహాగణపతిని ప్రసన్నం చేసుకో తపస్సు చేసి అని చెప్పాడండి బ్రహ్మదేవుడు. మహాగణపతి అనుగ్రహ ప్రాప్తిరస్తు అని కూడా చక్కగా ఆశీర్వదించాడు. గణపతిని గురించి తపస్సు చేయమని వ్యాస భగవానునికి చెప్పాడు. అలాగేనని చెప్పి హిమాలయాల్లోకి వచ్చి ఆ హిమాలయాల్లో బదిరీనారాయణం దగ్గర వ్యాస భగవానుడు మహాగణపతి కోసం తపస్సును చేయడం ప్రారంభించాడండి. భక్త మహాశైలారా, ఓం గం గణపతియే నమః అనేటువంటి గణపతి ఏకాక్షరి మంత్రాన్ని జపిస్తూ వ్యాస భగవానుడు గణపతిని ప్రసన్నం చేసుకోవడం కోసం హిమాలయ పర్వతాల దగ్గర బదిరీనారాయణం దగ్గర తపస్సు చేయడం ప్రారంభించాడండి. భక్త మహాశైలారా, ఇంతటితో మహాగణపతి పురాణం 3వ భాగం సమాప్తం. ఓం గం గణపతియే నమః.